క్రాబ్స్ కర్రీని మనం చేసే ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం వెల్లిగడ్డలు పేస్ట్ వేసి ఆనియన్స్ వేసి వేయించిన తర్వాత కొంచెం కుడక పొడి వేసి మసాలా అయిన తర్వాత మనం రసం తీసి ఉంచుకున్న క్రాబ్స్ వాటర్ని వేసుకోవాలి. మనకు తగినంత ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగినంత పసుపు కారం వేసుకొని పైనకు వస్తుంది. పైనకు వచ్చిన తర్వాత ఈ క్రాబ్స్ పీసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాబ్స్ పీసెస్ కొద్దిసేపు వేయించిన తర్వాత క్రాబ్స్లో నుంచి తీసిన వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. క్రాబ్స్ వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇది అనేది పలిగిపోయినట్టు అవుతుంది. మన పాలు విరిగిపోయినట్టు సేమ్ ఇది కూడా అలానే అవుతుంది. సో దీన్ని కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మంచిగా బాయిల్ అయినాక ఉడుకుడు అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ ఉడికిన తర్వాత మనం దీన్ని కర్రీని ఆఫ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.